అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో నేను ప్రత్యేకంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మావి గన్ అనే పేరు చెప్పినప్పటి నుంచి ఎంత చర్చ జరుగుతుందో మనం అంతా చూస్తున్నాం. కొంత కన్ఫ్యూజన్ ఉంది అని కూడా మన పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చెప్పేది ఏంటంటే, కొంతమంది మన పార్టీ సానుభూతి పరులనో, మన పార్టీకి ఏదో వాళ్ళు సహాయం చేస్తున్నారనో, వాళ్ళు లేకపోతే మన పార్టీ బతకదనో కొంతమంది ముసుగుబీర్లు ఉంటారు. అంటే సందు దొరికింది కదా, నా గొప్పతనం, నా మేధావితనం నేను చూపించుకుంటాను, నేను జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇస్తాను, నా మాట వినాల్సిందే, నా మాట వినకపోతే పార్టీకి కష్టం, ఇట్లా సొట్టకూతలు కూసే వాళ్ళు ఉంటారండి. వాళ్ళను పట్టించుకోకండి. వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తే అండి, చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు నిన్ననో మననో, తెలంగాణ ఈజ్ మై బ్రెయిన్ చైల్డ్ అన్నాడు. తెలంగాణ నేను గట్టానన్నాడు. ఎవరైనా ఈ మేధావులు మాట్లాడారా? వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు ఏంటంటే, ఇక్కడ రెండు రకాల మనుషులు ఉంటారండి. ఒకటి పార్టీ కోసం పని చేద్దాం అని ఆలోచించే వాళ్ళు, రెండవది పార్టీని వాడుకొని ఎదుగుదామని ఆలోచించేవాళ్ళు. రైట్ టైం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, మా తెలివితేటలు చూపిస్తామని సొట్టకూతలు కూర్చుంటారు. వాళ్ళను ఇగ్నోర్ చేయండి, వాళ్ళు పట్టించుకోవద్దు. ఎవరు వాళ్ళు అన్నది నేను పార్టీ పెద్దలతో డిస్కస్ చేశాను. వాళ్ళను ఇక మీదట మన పార్టీ ఎంకరేజ్ చేయదు. నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదండి, పేర్లు చెప్పడానికి కూడా వాళ్ళు అర్హులు కాదు. కొంతమంది ఓవర్ యాక్టింగ్ చేసి వాగుతుంటారు, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఎవరు అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇక రెండవది, ఎవరైతే మన పార్టీ కార్యకర్తలు కన్ఫ్యూజ్ అవుతున్నారో, లేకపోతే ఎందుకు ఇలా అని ఆలోచిస్తున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరో ఆలోచన ఇది ఇచ్చారు, ఎవరో ఐడియా ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అనేది చాలామంది అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ క్లియర్గా చెప్తున్నానండి, ఆ మావి గన్ అనే పదము ఇక్కడ ఎక్కడా కూడా అమరావతి అన్న పేరు తీసేసి మావి గన్ అని పెట్టండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మీటింగ్లో చెప్పనే లేదు. వెరీ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు అన్నది, మచిలీపట్నం నుంచి మా, విజయవాడ నుంచి వి, గుంటూరులో గన్, ఈ మూడు ఒక కారిడార్ లాగా ఏర్పరిచి అక్కడ మనం అభివృద్ధి చేసుకుంటే 10% ఆఫ్ ద కాస్ట్, మీరు 2 లక్షల కోట్లు అంటున్నారు, అందులో 10% ఖర్చు పెడితే ఈ ఆల్రెడీ అక్కడ 35 లక్షల జనాభా ఉంది 3 ప్రాంతాలు కలిపితే. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది, కనెక్టివిటీ ఉంది, రైల్వే స్టేషన్లు ఉన్నాయి, పోర్ట్ ఉంది. కాబట్టి మనం ఒక తక్కువ ఖర్చులో ఒక రాజధాని కారిడార్ చేసుకుంటే ఎఫెక్టివ్గా పనిచేసుకోవచ్చు అని చెప్పారు. దానికి మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, మచిలీపట్నం నుంచి మా, విజయవాడ నుంచి వి, గుంటూరు నుంచి గన్, మావి గన్ అని పెట్టుకోండి. లేకపోతే మళ్ళా గన్ అంటే జగన్ ఉందంటే మీరు ఏదైనా పేరు పెట్టుకోండి అని చెప్పారు. ఇక్కడ మన వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా నేను చెప్తున్నానండి, ఆ మావి గన్ అలా పేరు పెట్టుకోండి అని ఆలోచించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిదే. నేను ఇందాక మన సజ్జల రామకృష్ణారెడ్డి గారి వీడియో కూడా కొంత భాగం చూశాను. నాకు పార్టీ పెద్దల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషను నేను చెప్తున్నాను కదండి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల కిందట ఇటువంటి ప్రతిపాదన చేస్తే దాని గురించి పెద్దగా ఏం చర్చ జరగలేదు. 1 సంవత్సరం కిందట కూడా ఇటువంటి ప్రతిపాదన చేస్తే దాని గురించి చర్చ జరగలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక పదం లాంటిది మనం చెబితే చర్చ జరుగుతుంది, జనాల్లో చర్చ జరుగుతుంది అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా మావి గన్ అన్నారు. అంటే ఇది అమరావతి క్యాపిటల్, దాని పేరు తీసేసి క్యాపిటల్ మావి గన్ అని పెట్టమని దాని అర్థం కానే కాదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా అని చెప్పారు. ఇప్పుడు హూడా, తూడా, కూడా, మూడా, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తూడా అంటారు, లేకపోతే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నూడా అంటారు, మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మూడా, ఇంకా బూత్లాగా కూడా మాట్లాడచ్చు కావాలంటే. సో ఇట్లా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క పేర్లు పెట్టుకుంటూ పోయారు. సిఆర్డిఏ అంటారు, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఎందుకంటారు, సిఆర్డిఏ అంటారు. సో ఆ 3 ఏరియాల్ని కలిపేదాన్ని మావి గన్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పేరు అమరావతి ఉంటే ఎవరికి అభ్యంతరం అబ్బా? ఇంతకుముందు కూడా మేము అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ అనే చెప్పాం, ఎక్కడ కూడా దాని పేరు తీసేస్తామని చెప్పలే. పేరుతో ఎవరికి అభ్యంతరం ఉంటుంది?
అమరావతి అన్నది మంచి పేరే, ఎవరు కూడా దాన్ని కాదనట్లేదు. ఇక్కడ మన వాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే మావిగన్ అనేది రాజధాని పేరు కాదు, ఆ ఏరియాని ఇప్పుడు మావిగన్ డెవలప్మెంట్ అథారిటీనో ఏదోటి చేసుకోండి. ఇప్పుడు గుంటూరు తెనాలి మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జీటీ మూడా అంటారు దాన్ని, గుంటూరు తెనాలి మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇంకా మరి అది బాగుందే వినడానికి, జీటిముడా అంటే అది బాగుందే, అవి సౌకర్యం కోసం పిలవడానికి సౌకర్యంగా ఉంటుందని అంతే. సో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తప్పితే అమరావతి పేరు తీసేస్తాం, మాకు అమరావతి మీద కక్ష ఉంది అని ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, తాడేపల్లిలో మేము నివాసం ఏర్పరచుకున్నాము, చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాలేదు. ఇక్కడ మేము ఒకదానికైతే క్లియర్ కట్గా మేము వ్యతిరేకం అండి, 200% మేము రాసిస్తాం బాండ్ పేపర్ మీద. ఇప్పుడు నేను చాట్ జీపీటీలో కొట్టి చూస్తే చాట్ జీపీటీ చెప్పేదాని ప్రకారమే యావరేజ్గా ఈ జిఏడి +4 సెక్రటేరియట్ టవర్స్కి 5,000 కోట్లు ఖర్చు అవుతుందండి. ఎంత స్క్వేర్ ఫీట్కి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు అంటే 9,500 రూపాయలని యావరేజ్గా చెప్తున్నారు. జిఏడి బిల్డింగ్కే నాకు తెలిసి 14,000 స్క్వేర్ ఫీట్కి ఖర్చు పెడుతున్నారు. తెలంగాణలో సెక్రటేరియట్ 650 కోట్లతో సర్వాంగ సుందరంగా రెడీ అయింది. అక్కడ తెలంగాణలో హైదరాబాద్ సిటీలో ఇంకా లేబర్ ఎక్కువ, అన్ని ఎక్కువ, 3,000 నుంచి 3,500 స్క్వేర్ ఫీట్. సో ఆ దోపిడీకి మేము వ్యతిరేకం. ఆ దోపిడీ నుంచి వచ్చిన ఆలోచనే మావిగన్. ఇప్పుడు ఎట్లా అండి మనం ఒప్పుకుంటాము? తెలుగుదేశం వాళ్ళని కూడా అడుగుతున్నా, జనసేన వాళ్ళని కూడా అడుగుతున్నా, స్క్వేర్ ఫీట్కి ఏం కడుతున్నారండి? బంగారు పూతలు వేస్తున్నారా? 4 ఇంతలు 5 ఇంతలు ఎక్కువ ఖర్చు పెట్టి మన దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు అధునాతన వసతులతో కట్టిన పార్లమెంటు బిల్డింగే 970 కోట్లయితే ఇక్కడ మనకు మన అసెంబ్లీకి కొత్తగా 14,000-1,500 కోట్లు అంటండి. ఆశ్చర్యం వేయట్లేదా మీకు? ఈ లెక్కన ఎంత దోపిడీ జరుగుతుందో చూడండి. దోపిడీకి మనం వ్యతిరేకం, దోపిడీకి మన పార్టీ వ్యతిరేకం. ఇప్పుడు మేము దోపిడీ చేసుకుంటాము, లేకపోతే మా వాళ్ళకు కొనిస్తాము, మా వాళ్ళు ఇది చేసుకుంటాము అంటే మాత్రం అది ఒక కాన్సార్ అవుతుంది. అందరు గుర్తుపెట్టుకోండి, ఆ కాన్సార్కి మేము వ్యతిరేకం ఖచ్చితంగా. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మేము భూములు కొంటాం, మేము మాత్రమే కొంటాం, మేము మాత్రమే ఎదుగుతాం, మా తర్వాత పిల్లలు మనవాళ్ళు అంటే సామాన్యులు ఎక్కడికి పోవాలండి? అంటూ వీళ్ళు ఒకటి ఏదో పెద్ద ఫీల్ అవుతున్నారు. ఎవరు? తెలుగుదేశం వాళ్ళు పగటి కళ్ళకి అంటున్నారు ఇదేదో స్టేట్ లెవెల్ ఇదవుతుంది. ఒకటి చెప్పనండి, నేను చాలామందిని మా ఊరి వాళ్ళని, అనంతపురం వాళ్ళని, చిత్తూరు వాళ్ళని అడిగాను, ఎవరికి కావాలా క్యాపిటల్ సిటీ? ఇప్పుడు వార్తలు రాసుకునే వాళ్ళకు అది ఒక సెల్లింగ్ పాయింట్ కాబట్టి జగన్ మావిగన్ అన్నాడనో, ట్రోల్స్ అనో, మీమ్స్ అనో, దానివల్ల వాళ్ళకు 4 చిల్లర పైసలు వస్తాయి కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే ఎవడు కూడా సామాన్యుడు అనేవాడు ఆ రాజధాని సెంటిమెంట్ ఉంది బొంగేం కాదు. రాజధాని సెంటిమెంట్ లేదు, ఏం లేదు. ఎవడికి సెంటిమెంట్ అండి? ఏం సెంటిమెంట్? నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ మీకు ఒక బిల్డింగ్ పెడుతున్నాం చూడండి, ఆ జిఏడి టవర్స్ ప్లస్ ఇడ్లీ పాత్ర ఉండే టవర్, ఇడ్లీ పాత్ర వదిలేసి అది అసెంబ్లీ పక్కన 4 టవర్లు ఉన్నాయి. అక్కడ పరిపాలన సౌలభ్యం కోసం బిల్డింగ్లు కడుతున్నాం అంటున్నారు. ఓకే ఫైన్, సౌకర్యాలు ఉండాలి. ఇప్పుడు సెక్రటేరియట్లో పనిచేసే వాళ్ళు అక్కడ పనిచేస్తారు, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు అక్కడ పనిచేస్తారు. దానివల్ల ఏం మార్పు వస్తుందండి? మిమ్మల్ని అడుగుతున్నా, ఏం మార్పు వస్తుంది? ఇప్పుడు రిక్షా దొక్కేవాడు కాళ్ళతో తొక్కకుండానే రిక్షా వెళ్ళిపోతుంది? ఆటో నడిపేవాడు పెట్రోల్ పోయకుండానే ఆటో నడుస్తుంది? రైతు అనేవాడు అసలు ట్రాక్టర్లో కూర్చోకుండానే సేద్యం అవుతుంది? ఏమీ కాదండి, ఏమీ కాదు. అది పరిపాలనా సౌకర్యం కోసం కట్టుకునే బిల్డింగ్లు అంతే. దాన్ని ఏదో వరల్డ్ క్లాస్ ఎవడు వరల్డ్ క్లాస్ అంటే? వరల్డ్ క్లాస్ అనే దానికి ఒక డెఫినేషన్ చెప్పండి. అది రాజధానిలో ఏముండాలి అన్నదానికి ఒక డెఫినేషన్ చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు రాజధానిలో పలానా ఉంటే రాజధాని అనే దానికి ఎక్కడా ప్రాతిపదిక లేదు. 2 లక్షల కోట్లు నేను ఖర్చు పెడతా అంటే ఏం ఖర్చు పెడతావు? అండ్ మీరు గమనిస్తే అండి, ఇప్పుడు ఏదైనా ఒక సముదాయం ఏర్పడినప్పుడు ఒక ఏదైనా ఏరియా అండి, ఎగ్జాంపుల్కు కూకట్పల్లిలో తీసుకుందాం, ఎందుకంటే చాలామంది ఆంధ్ర సెటిలర్స్ అక్కడ ఉంటారంట. ఇప్పుడు కూకట్పల్లిలో అంతా ఒక వృత్తి వాళ్ళే పోయి చేరతారండి? లేదు. మెకానిక్స్ ఉంటారు, బార్బర్స్ ఉంటారు, లేకపోతే ఇతర పనులు చేసే వాళ్ళు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు. అందరూ ఉంటే అదొక సముదాయం అవుతుంది. అక్కడ అవసరాల కోసం కొత్త షాపులు ఇవన్నీ వస్తాయి, అన్నీ ఏర్పడతాయి. అది ఒక కమ్యూనిటీ అవుతుంది. ఇప్పుడు తీసుకున్న 33,000 ఎకరాల్లో సగం గవర్నమెంట్ బిల్డింగ్ల కోసం వాడుకుంటాము, అంటే ఉద్యానవనాలు, సెలయేర్లు, ఇంకా ఈ అన్ని ఉట్టికి వాడుకుంటాము. సగం అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకి మేము ప్లాట్లు ఇస్తామంటున్నారు. భూములు ఇచ్చింది ఎవరండి?
వీళ్ళే అంటున్నారు కదా అమరావతి రైతులు అమరావతి రైతులు అమరావతి రైతులు అని. మొత్తం అమరావతి రైతులు అక్కడ రాజధానిలో ఉంటే ఇంకా మిగతా కుల వృత్తుల వాళ్ళు మిగతా వాళ్ళు ఎట్లా నివాసాలు ఏర్పరచుకుంటారు? అక్కడ కమ్యూనిటీ ఎలా ఏర్పడుతుందండి? ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉండాలి. ఎవరు వచ్చి ఉంటారు? ఇప్పుడు ఉండే గవర్నమెంట్ బిల్డింగ్స్ లేకపోతే వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లు తీసేస్తే ఇంకా ఏమీ ల్యాండ్ లేకపోతే మిగతా వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఏమొచ్చి ఉంటారు? పోనీ ఆ ల్యాండ్లు ప్లాట్లన్నీ అందరికీ సక్రమంగా ఇచ్చినారంటే వంకల్లో డొంకల్లో ఇచ్చినారని కొట్టుకుంటున్నారు. ఒక్కడికి కూడా ఇంతవరకు ల్యాండ్ ఇచ్చిన పాపాన పోలేదు. అండ్ ఈ బిల్డింగ్స్ ఈ ఆకాశ హర్మ్యాలు ఎక్కడ ఫినిష్ అవుతాయండి? ఒక 50 ఏళ్ళు పడుతుందని చెప్పేసి స్వయంగా పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అక్కడ మనుషులే లేరు, మనుషులు ప్రస్తుతం ఎవరు నివసించట్లేదు ఆ రాజధానిలో అని చెప్పేసి పెమ్మసాని చంద్రశేఖర్ గారే అన్నారు. ఇంకా ఎప్పుడైతే అది ఒకటే జరగబోతుందండి. నా మాట నమ్మండి. ఒక చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మావీగన్ అన్నది కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూలో వారు చెప్పారు. దోపిడీ జరుగుతోంది, డబ్బులు దోపిడీ జరుగుతోంది. ఆ రాజధాని పేరుతో 1000 కోట్లు వెనకేసుకోవడానికి చంద్రబాబు నారా లోకేష్ ప్లాన్ చేస్తున్నారు. ఎల్లంటి వాడు కమిషన్ ఇస్తాడు, షాపూర్జీ పలంజోడు కమిషన్ ఇస్తాడు. ఎందుకంటే ఇసుక ఫ్రీ, విద్యుత్ ఫ్రీ, సెనరేజ్ ఫ్రీ, జిఎస్టీ లేదు. మళ్ళా 5 ఏడా తెలంగాణకు కంపేర్ చేసుకుంటే 5 హైదరాబాద్లో సెక్రటేరియట్ కట్టింది 3,500 రూపాయలు స్క్వేర్ ఫీట్కి అయితే ఈడ 14,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి 5 ఎక్కువ. ఇసుక ఫ్రీ, ఎలక్ట్రిసిటీ ఫ్రీ. ఎందుకు అని మనం ఎన్నిసార్లైనా మాట్లాడినా ఒక్క తెలుగుదేశం వాడు కూడా సమాధానం చెప్పడు. వానికి అర్థం కాదు ఏంటంటే, ఒరే నాయన మేము కట్టే ట్యాక్స్ డబ్బులే కదరా, తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కట్టే ట్యాక్స్ డబ్బులు కూడా ఎవరి నోట్లోకి వెళ్ళిపోతుందిరా. పోనీ 5 ఖర్చు పెట్టి ఆడేమన్నా బంగారు పూతలు వేస్తున్నారా అంటే ఏం బిల్డింగే ఉంటుంది అబ్బా. ఏముంటుంది? ఇప్పుడు ఒక బిల్డింగే ఉంటుంది. ఏం అంటే లగ్జూరియస్ 5 స్టార్ హోటల్ 7 స్టార్ హోటల్ రేంజ్లో పాలరాతి కట్టడాలు ఇట్లా నడవకుండా జారుకుంటూ పోవచ్చా? అంత అందంగా కింద ఫ్లోరింగు లేకపోతే వాల్స్ ఇవన్నీ పెడతారా? ఏముంటాయి? గవర్నమెంట్ బిల్డింగ్లు ఏముంటాయి? అన్ని గవర్నమెంట్ బిల్డింగ్ లాగానే ఉంటాయి. నీకు 5 ఎందుకు స్క్వేర్ ఫీట్కి ఎక్కువ? ఒక్కడన్నా సమాధానం చెప్తున్నాడా? ఆ పేరుతో దోపిడీ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మావీగన్ చెప్పింది కూడా ఆ దోపిడీని నిలవరించడానికి 10%తో మనం ప్లాన్ వేసుకుందాం. ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు అంటే, ఇప్పుడు వాళ్ళు చట్టబద్ధత తీసుకొస్తాము, ఎవడు శాశ్వతంగా మార్చలేడు, ఈయనే ఉంటుందంటే, ఒకవేళ శాశ్వతంగా మార్చలేరు ఈడే ఉండాలన్నా అక్కడే మొత్తం అంత డబ్బులు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, పెద్ద ఏరియా చేసుకుందాము. ఒకవేళ మనకు ఆ ప్రొవిజన్స్ ఉండి చెప్తున్నారు కదండి, మళ్ళా చట్టాలు చేయొచ్చు అని చెప్పి చాలామంది చెప్తున్నారు, న్యాయ నిపుణులు చెప్తున్నారు, లేకపోతే రాజ్యాంగం మీద బాగా అవగాహన ఉన్న వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ దాన్ని మార్చవచ్చు, కొత్త చట్టాలు చేయొచ్చు. వీళ్ళు మేము చట్టాలు చేస్తాం పందికొక్కులాగా మేస్తామంటే మెట్టు తీసుకొని కొడతారు ఎవరైనా కానీ. ఎందుకంటే ప్రజలు తీర్పిస్తారు. ఇప్పుడు కడపవాడికి రాయలసీమతో పని లేదు, శ్రీకాకుళం వాడికి రాయలసీమతో పని లేదు. అంటే నేను చెప్పేది పని అంటే ఏం పని అండి? ఒక రైతు ఆడికి వచ్చి ఏం కట్టుకోవడానికి లేదు, సెంటు నాకు తెలిసి లక్షల కోట్లలో ఉంటుంది. ఎవడు రాలేడు, మధ్యతరగతి వాడు కొనలేడు, ఉద్యోగస్తుడు ఆడ ఏం ఒక ఇల్లు కట్టుకోలేడు. ఎట కట్టుకుంటారండి? ఇప్పటికే ఆకాశాన్ని అంటుతుంటే ప్రైజులు ఎవడు వచ్చి కంటాడు? కాబట్టి ఎవరికి ఉపయోగం లేదు. ఇదేదో సెంటిమెంటు రగులుస్తాము అది ఇదంటే, ఒరే మీరు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసుకోండి. మేము చెప్పేది ఒకటే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది చెప్పి ముగిస్తారండి. అందరూ ఏమనుకున్నారు? తెలుగుదేశం వాళ్ళు కూడా ఫుల్ ప్లాన్ వేసింటారు. ఇంకా ఆడ చారిత్రక నిర్ణయము, ఇంకా అసలు పార్లమెంట్లో దద్దరిల్లింది. ఇంకా అది ఇది 5 కోట్ల ఆంధ్రుల ప్రజలు కళలు ఏదో దీపాలు పెట్టి ఇది రోజు మీరు ఏదో చూపించండి అది ఇదంటే వాడు ఈడోడు మహా న్యూస్ వంశీ ఏదో పెద్ద దీపం తెచ్చినాడు, చచ్చిపోయిన వాళ్ళకు తలకాయ వెనకల పెట్టే దీపం ఒకటి తీసుకొచ్చినాడు. వాడు తప్పితే ఎవ్వడు కూడా దీపాలు పెట్టలేదు. ఏదో చూపించండి అది నారా లోకేష్ పిలిపించినాడు, పుట్టకోసం కాదు, ఎవ్వడు దేకను కూడా దేకలేదు. కానీ మావీగన్ అనే దాన్ని ఎత్తుకొని 2 రోజుల నుంచి ఎంత రచ్చ జరుగుతుందో మనం అంతా చూస్తున్నాం. నేను తెలుగుదేశం వాళ్ళకి జనసేన వాళ్ళకి ఒకటే థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ. మీరు ట్రోల్స్ చేసినా మీమ్స్ చేసినా అది ప్రజలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మేము పేద ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం. మేము చెప్పేది వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. ఒరే మీరు ట్యాక్స్ డబ్బులతో వాళ్ళు దున్నపోతులాగా మేయడానికి ప్లాన్ వేసినారా? స్క్వేర్ ఫీట్కి 14,000 వాళ్ళు తీసుకున్నారంటే మీ డబ్బులు కూడా అన్యాక్రాంతం అవుతున్నారా అని చెప్పేసి మేము చెప్తున్నాం. వాళ్ళ కోసం కూడా మేము పాటుపడుతున్నాం. వాళ్ళు ట్రోల్స్ చేస్తారా మీమ్స్ చేస్తారా చేసుకొని, కానీ బాగా జనాలకు ఎక్కిస్తున్నారు. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ దట్. ఎందుకంటే ఇక్కడ చెప్పొచ్చో లేదా కానీ ఇది ఒక్కటి చెప్పి ముగిస్తానండి. మేము మామూలుగా అయితే బుధవారం ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాం, అది కాస్త మంగళవారానికి ప్రీపోన్ చేసుకున్నాం. ఇంకా మిగతాదంతా
తెలుగుదేశం వాళ్ళ ఊహలకు జనసేన వాళ్ళ ఊహలకే వదిలేస్తున్నాం. ఇట్స్ అప్ టు యూ, ఎంజాయ్ పండగ. కానీ ఎవడైతే రాజధాని పేరుతో మోసాలు చేయాలి కూడా తోలు తీయడం గ్యారంటీ. వాళ్ళ తోలు పక్కా తీస్తాం, అందులో డౌటే లేదు. రాసి పెట్టుకోండి, డే టు టైం రాసి పెట్టుకోండి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అంతా ఎవడెవడైతే పేద ప్రజల సొమ్ము తినాలనుకుంటారో మొత్తం కక్కిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, మొత్తం కక్కిస్తాడు, దాంట్లో డౌటే లేదు. హోప్ మన కార్యకర్తలకే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏదో ఈ వీడియో నేను చెప్పిన తర్వాత మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తాం, ప్రజల కోసం మనం పాటుపడతాం, ప్రజల కోసం పోరాటాలు చేస్తూనే ఉంటాం. ప్రజల మధ్యలో నుంచి పుట్టిన పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. I'll see you in my next video.